మొన్నటి ఎన్నికల్లో అందరి చూపు పిఠాపురం వైపే. ఎందుకంటే జనసేన అధినేత పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం కాబట్టి. ఫలితాల తర్వాత ఇప్పుడు అదే సెంటర్లో మరో నాయకుడిపై చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే భవిష్యత్తు ఏంటి అన్న డిస్కషన్ నడుస్తోంది. పిఠాపురం వర్మకు పదవి యోగం ఎప్పుడు? అధినేతపై నమ్మకం పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యేకి పెద్దపీట వేస్తారా? పవన్ కూడా సపోర్ట్ చేస్తారా? పవన్ కోసం సీటు త్యాగం, అధినేతపై ఆయన నమ్మకం. పిఠాపురం వర్మ ఫ్యూచర్ ఏంటి? ఏపీలో వైసీపీని చావు దెబ్బతీసి అధికారంలోకి వచ్చింది టీడీపీ కూటమి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 5 కీలక ఫైళ్లపై సంతకాలతో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామన్న సంకేతాన్నిచ్చారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో టికెట్లను ఆశించిన నాయకుల త్యాగాలు కూడా కూటమి ఘన విజయానికి ముఖ్య కారణమయ్యాయి. జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లోని తమ్ముళ్లకు ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. పైగా ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కావడంతో అధిష్టానం నుంచి హామీ పొందిన నాయకుల్లో ఎవరిని ఏ పదవులు వరిస్తాయన్న ఉత్కంఠ పెరిగింది. ఈ పదవులను దక్కించుకునేందుకు పార్టీ తమ్ముళ్లు ప్రయత్నాలు ప్రారంభించారు. జనసేన గెలిచిన స్థానాల్లో ముఖ్యంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీతో పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టేలా అనేక ఉద్యమాలు చేసిన వర్మకు ఈసారి నిరాశ మిగిలింది. రాజీపడి త్యాగం చేయొద్దని ఓ దశలో కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. దీంతో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కార్యకర్తల సమక్షంలోనే ప్రకటించారు టీడీపీ అధినేత. దాంతో కార్యకర్తలు శాంతించి తమ నాయకుడిని ఎమ్మెల్యేగా కాకపోయినా ఎమ్మెల్సీగానైనా చూసుకోవచ్చనే ఉద్దేశంతో కష్టపడి పనిచేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి వర్మ అన్నీ తానే పనిచేశారు. జనసేన ఎమ్మెల్యేల మీటింగ్ లో సాక్షాత్తు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణే ఆ విషయం చెప్పారు. అదే సమావేశంలో వర్మని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ సన్మానించారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానికి వంగవీటి రాధా పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్సీ పదవికి మాజీ ఎమ్మెల్యే వర్మ పేరుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్సు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య వర్మపై కొందరు దాడి చేసిన సంఘటనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తన విజయం కోసం పనిచేసిన వ్యక్తిపై దాడులు సరికాదని పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. వర్మని ఉన్నత స్థానంలో చూడాలని ఆశించారు. పిఠాపురం సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ విజయం కోసం శ్రమించిన మాజీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ తమ్ముళ్లతో పాటు జనసేన శ్రేణులు కూడా కోరుతున్నాయి. మొదటి విడత లిస్టులోనే ఎమ్మెల్సీగా తన పేరే ఉంటుందని మొదటి అధినేత ఇచ్చిన హామీతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. సీటు త్యాగం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన వర్మకు మంచి పొజిషన్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారట ఆయన అనుచరులు.